హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు ఒక పెద్ద గుంత అవుతుంది. అంతేకాకుండా మనోళ్ళందరూ దాంట్లో అయితే ఉన్నారు. ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే గుంతల నుంచి బయటకు వచ్చే వీళ్ళందరికి వచ్చేసి 1 అవర్ టైం అయితే ఉంటది. 1 అవర్ లో వీళ్ళందరూ బయటకు అయితే రావాలి. ఒకవేళ అందరూ కనుక బయటకు వచ్చారు అనుకోండి, లాస్ట్ లో ముగ్గురు ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి వచ్చేసి పనిష్మెంట్ అయితే ఉంటుంది. పనిష్మెంట్ మన గార్లి కత్తర్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా 1 అవర్ టైంలో ఒకవేళ ఎవ్వరు బయటకు రాలేకపోయారు అనుకోండి, వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అయితే ఉంటుంది. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే, ఒకడు మీదకి ఎక్కుతుంటే ఇంకోటి ఎక్కనియడు, దొరకబట్టుకుంటా కింద చూస్తారు. ఒకవేళ పైనకి ఎక్కిరు అనుకోండి సేఫ్. ముందే చెప్తున్నా, పైన ఎక్కిన గుంజి కింద పడేయకూరి, ఎక్కడ దొరకబట్టరు ఎక్కిలోని గుంజి కింద పడేయకూరి. మనోళ్ళకు బయటకు రానికి 1 అవర్ టైం అయితే ఉంటది. ఇప్పుడు వచ్చేసి టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అరే ఒకరినొకడు గుంజుకోవచ్చు, ఓకేనా? ఎక్కుడే యో, మిమ్మల్ని మీరు సేఫ్ వేసుకోవాలంటే ఇంకొని దొరకబట్టాలి ఖచ్చితంగా. ముందే చెప్తున్నా, కూరగాయలు ఎక్కనిద్దలేరు. కొద్ది కొద్ది ఎక్కడ 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 ఎక్కడంటే డిచ్గా ఎక్కరా ఆగమాగం చేసారు, మళ్ళీ ఆగిపోయారు అందరూ. అరే ఫస్ట్ ఎక్కడానికి ప్రైజ్ ఉంటుంది, జల్లు ఎక్కువరే. ఎవరు ఎక్కినట్లేరుగా, ఎండ్రికాయలు ఎక్కున్నారు. ఎండ్రికాయలన్నింటినీ బకెట్లు అయితే ఒకటి ప్యాన్కి ఎక్కినా కొద్ది ఇంకోటి కిందికి గుంజేస్తుంది. సేమ్ అట్లే ఉన్నది వీళ్ళకైతే కూడా. మూత పెట్టకున్నా సరే దానికి. కమాన్ కమాన్, ప్రతి ఛాలెంజ్ లో వీడియో గెలుస్తాడు. ప్రతి ఛాలెంజ్ లో కూడా వీడియో ఫస్ట్ వచ్చాడు బయటకు. కలాస్ విజయాలు బయటకు వచ్చేసిండు. ఇంకేమైందిరా? పడేసిర్రా? నువ్వు కూడా ఎక్కువరా? అయ్యో నువ్వు ఏమంటే యాక్చువల్ చెప్పాలంటే విజయాడు ఎక్కిండు. అబ్బాస్ గారు థ్యాంక్స్ చెప్పు. 2 minutes కంప్లీటెడ్. బాబాయ్ గారు నాకేండి, వాళ్ళు ఎక్కినట్లేడు కావు. జంబే ఒక్కడేసారి ఇద్దరు బయటకు వచ్చారు. తాజాడు వచ్చిండు, వాడొచ్చిండు. సో అన్ని చాలా ఓడిపోయాడు, వీడొచ్చిండు బయటకు. అరే మీ 5 ఇట్లా ముగ్గురే పనిష్మెంట్ తీసుకునే. అసలు ఏమనుకున్నా అంటే తాజాడు ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకుంటాడేమో అనుకున్నా, కాకపోతే వాడే ఫస్ట్ వెళ్ళిండు బయటకు. జర్ర చోటుగా కూడా ఎక్కరా రే. వీళ్ళకి ఏదైనా ఛాలెంజ్ పెడదామంటే మొత్తం బాధ ఉన్నది. గంట టైం ఇచ్చి అలాగే బయటకు రానికి ఒకరినొకరు గుంజేసుకుంటాడేమో అని చెప్పేసి 3 నిమిషాలు బయటకు వచ్చేసి రావు. నలుగురే ఉన్నారు. అరే ఇప్పుడు మీకు రియల్ పనిష్మెంట్, మీ దాంట్లో ఒక్కడే సేఫ్ అవుతాడు, ముగ్గురికి పనిష్మెంట్ ఉంటుంది. ఎవరో తోరారు ఇక. దొరకబట్టుకోరు ఇక. ఇప్పుడు అసలైన ఛాలెంజ్ ఒకరికొకడు ఉన్నాడు ఇక, ఎవరిని బయట రానిస్తట్లేరు ఇక.
అరే వీడు మళ్ళీ వచ్చి బాగా కూడా కలుపుకోర్రి నీకు లేదు తీరా రాకి శేఖర్ 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 అరే శేఖర్ మీ దాకా రాగానే మనం గుంజుకోరు మీదికి ఎట్లా చేద్దాం ఛాలెంజ్ 4 నిమిషాలు అయిపోయింది ఎట్లా చేద్దాం రా ఛాలెంజ్ ఒక్కొక్కసారి అందరం డిస్కస్ చేసుకుంటాం తర్వాత మళ్ళీ ఈ ఛాలెంజ్ కొద్దిగా పొడిగిద్దాం ఎందుకంటే 4 నిమిషాలు బయటకు వచ్చేసారు అందరూ ఫస్ట్ వీళ్ళు రాకుంటే ఎవరు రాకపోదు వీళ్ళు ఫస్ట్ వచ్చిరుగా ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి అందరం కలిసి మ్యూచువల్గా డిసైడ్ అయితే అయినాం అదేంటంటే ఇంకొక 2 రౌండ్లు అయితే కండక్ట్ చేస్తాము ఫస్ట్ రౌండ్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తాం థర్డ్ రౌండ్ కండక్ట్ చేస్తాము ఈ సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో కూడా వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకుంటారు ముగ్గురికి కాదు పనిష్మెంట్ ఇక ఈ 3 రౌండ్లలో బయటకు వెళ్ళిన ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 సార్లు గార్లిక్ వస్తారు ఓకే ఎల్లుండి బయటకు ఓకే 3 సార్లు గార్లిక్ వస్తారు ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా సెకండ్ రౌండ్ మళ్ళీ కండక్ట్ చేస్తాం మళ్ళీ వీళ్ళు ముగ్గురిలో ఉన్నారు అనుకో వానికి పనిష్మెంట్ ఉంటుంది ఓకేనా అంటే మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఎవరు ఉంటుంది 2 సార్లు ఉన్నా పనిష్మెంట్ ఉంటుంది ముందే చెప్తున్నా 2 సార్లు ఎక్కారు అనుకో ఇక వాళ్ళు కౌంట్ ఇంకా 2 సార్లు అట పొర్రా గాయ్స్ బాబాయ్ డ్యామేజ్ పీస్ అయిపోయిండు సెకండ్ రౌండ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఒకవేళ వీళ్ళందరితో ఒక స్క్రిప్ట్ లాగా తీసి ఒకవేళ మెల్లమెల్ల గుంజినట్టు వేయర్రా ఎక్కరన్నట్టు వేయర్రా అంటే ఒక అర్ధ గంట సేపు మా చేస్తుండే కాకపోతే ఏ ఛాలెంజ్ జరిగినా ఫెయిర్ జరుగుతుంది కాబట్టి 4 మినిట్స్లో అందరు బయటకు వచ్చేసారు సెకండ్ రౌండ్ స్టార్ట్ ఇప్పుడు లాస్ట్కి ఇవ్వరాక ముగ్గురు ఎవరు ఉన్నారో ఆ పొడుగులను దొరకబట్టుకోర్రి కాదురా నేను చెప్పాను ఇవ్వరాక ఎవరైతే లాస్ట్ ముగ్గురు మిగిలిరో వారు వేరే దొరకబట్టుకోర్రి ఇక ఇప్పుడు ఎక్కే ఇప్పుడు ఇష్ట పెడతలేరు ఇక ఇప్పుడు అసలైన ఛాలెంజ్ స్టార్ట్ ఇక కమాన్ కమాన్ అబ్బాస్ ఎక్కరారా ఈసారి ఫస్ట్ రారా అరే జింగడు బాబాయ్ గారు బదులుకుంటారు అరే మీరు మనతో టైఅప్ అయ్యకుండా బయటకు వెళ్ళురి మీ ముగ్గురు ఇట్లా టింకులు గారి ఇంత పోయినసారి మ్యాచ్లో బాగా మంది ట్రై చేసారు బయటకు రానికి ఆగమాగం కానీ అసలు ఎవరు ట్రై చేస్తలేరు ఒకవేళ ట్రై చేస్తే ఒక అవతల పడతాడు దొరకబట్టద్దు దొంగ కోలు పట్టో లెక్క తిరుగుతారు జస్ట్ మిస్ రా కోతి ఎక్కువరా
3, 2, కూరగా ట్రై అయ్యా ఆల్ టైమ్ విన్నర్. ఏమైందిరా అజ్జా, అబ్బా రక్తం వెళ్తుందిరా. సెకండ్ టైంలో కూడా వాడు సేఫ్ అవుతాయండు. మొత్తం అన్ని దెబ్బలు తాకుతున్నాయి, రక్తాలన్నీ ఆడుతున్నాయి. ఛాలెంజ్ కోసం రక్తం చిందిస్తారు మన వాళ్ళు. నువ్వు ట్రై అనేరా, ఒక్కసారి ఎగర కూడా ఎగరలే గోడ పట్టుకొని. నాకు తెలిసి మళ్ళా అంతే, వాళ్ళే ముగ్గురు మిగులుతారు పక్క. 3 minutes టైం. 3 minutes కంప్లీటెడ్. నేను చెప్పలే, మళ్ళా వాళ్ళే నలుగురు మిగిలిరు, వాళ్ళే నలుగురు. ఒక్క చయో కొర్రమట్ట బకెట్లు అయితే ఒక ఛాన్స్ తప్పించుకున్నట్టు వీళ్ళకి ఒక ఛాన్స్ దొరకదు. అజ్జా రక్తాలుగా ఆడుతున్నాయి మొత్తం. అరే పొంగ బెటర్ ఉందిగా, దాంతో మొత్తం క్లీన్ చేసుకోర్రి. ఇక శేఖర్ బయటకు వెళ్ళని ఎవరు దొరకబడుతున్నారు. ఎందుకో మూలకి ఏం చేస్తున్నావు అని కూరగా ట్రై అని వాడు ఏం చెప్తాడు, ఎవరు తప్పలేదు ఎవరు ఒకటి మూలకి. పనిష్మెంట్ ఏనిగా పెట్టినట్టు నా కూర అని. 3, 2. శేఖర్ వాళ్ళ టీం ఉన్నది, శేఖర్ వాళ్ళ టీం వాడి శేఖరానికి ఎక్కువ వస్తాయని దొరకబడతారు. రాగా మీరు ఎక్కువ చిన్న ఉన్నాడు ఎట్లా ఎక్కుతుండు. దెబ్బ తాకిన సెకండ్ సార్ దగ్గర సెకండ్ సార్లా అరే మరి ఏమైనా ఉడకవలసిన అవసరం లేవని ఎక్కరాదు. మీరైతే భలే ఎక్కిర్రా, దన్న ఎక్కిర్రు. అరే ఈసారి వాంతర వాడ దీనిగా వాళ్ళ ఇంక్లూడెడ్ అంతే. ఎందురా రాకేష్ గారు వచ్చేసి గాయస్ మళ్ళీ ఇంక్లూడెడ్ ఛాలెంజ్ రా అంతే. నువ్వు ఎందుకు వాళ్ళకు ఎందుకు దీని అంటే అరే అందరూ యాక్సెప్ట్ చేస్తుర్రా కెమెరామెన్ గంతే. వాడు మళ్ళీ ఇంక్లూడెడ్ ఛాలెంజ్ రా గంతే. ఇంక్లూడెడ్ ఇంత ముందు సారి నేను నూకేసిన కాబట్టి తీసేసినాం. ఓ శేఖర్ గా దొరకబట్టదు గట్ట అల్మించుకుంటుడు అని వెళ్ళ. Six minutes completed. నువ్వు ఇరికిన వాళ్ళ ఎందుకు ఒప్పించుకో, నువ్వేందో ఒప్పించుకునే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందిన వాళ్ళకు గంతే. ఈ జింగిడి గాలి లెక్కట్లేరుగా అంతే. నువ్వేం చేసినా పనిష్మెంట్ ఇచ్చుడే ఎక్కకుంటే. అయ్యా నెక్స్ట్ రౌండ్ ఎక్కువ ఇప్పుడు ఎక్కని 3 సార్లు ఈత పెట్టుకోమని గనా కాలు నీ అబ్బాయి కూర్చుంటే తప్పున కాలు పట్టుకొని కూర్చున్నా నాకు. కొంచెం బరువునా వాడు. అయ్యా చెయ్యిరిపోతుంది.
కౌంట్ ఉన్నది ఎవరు చెప్పారు పోయే గుర్తున్నాడా ఎక్ట్ అయిపోయి కదా అవుతారా వాడు ఎక్కా ఇప్పుడు నీతో ఎవడున్నారా దెబ్బ తాకుతాయని మాకు తాకుతారా అది బాబాయ్ పోతుంది షాప్ వేసుకొని వస్తున్నాడు మలవా 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 బాగా నువ్వు వాడిని బయటకు ఎందుకు ఎత్తున్నావురా మంచిగా వాడు ఎక్కువ గుంజకున్నా కానీ అరే ఎక్కేటోడు ఎన్నిసార్లు మాట ఎక్కుతాడు అరే మీరు ఎక్కడికి ట్రై అయ్యారు ఆ దొరకబడని కాదు అజ్జా ఎవ్వరు ఎక్కడట్లేడు ట్రై చేస్తున్నాడు ఎక్కడికి పట్టుకోని అప్పుడు ఏమొచ్చిందిరా వాడు చక్క ఊరికి మోకాలు గోడ గుద్దిండు మోకాలు గుద్దినా గోడకు పట్టుకోని అప్పుడు వచ్చింది మీరు ఇన్స్పెక్టర్ ఆయనకి ఎట్లా ఎక్కరాదు నువ్వు ఎక్కరా అమ్మ వీడు బాబాయ్ గారు మెల్ల బొంకిత్తాడు 3, 2, 1 ఆడటు ఉరకంగా ఇంకో అడవి కురికి ఎక్కుర్రా ఇవి అన్ని గొర్రెలు ఉన్నాయి అబ్బా మళ్ళా వాళ్ళే ముగ్గురు ఉన్నారు లాస్ట్కి వస్తే 1 more time మళ్ళా వాళ్ళే ఉన్నారు నెక్స్ట్ రౌండ్ ఓల్డ్ చూద్దాం కమాన్ ఇప్పుడు థర్డ్ రౌండ్ అయితే కండక్ట్ అవుతుంది ఒకవేళ ఈ థర్డ్ రౌండ్లో వీళ్ళ ముగ్గురు ఉన్నారు అనుకోండి ముగ్గురికి పనిష్మెంట్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా మారితే వాళ్ళు వచ్చేసి సేఫ్ అయితే అయిపోతారు ఇప్పుడు చూద్దాం ఎవరు ఉంటారు ఏం కదా అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు సేఫ్ అయ్యి వేరేటోళ్ళు మిగిలిన ముగ్గురు ఉంటే ఇంకొక రౌండ్ అయితే కండక్ట్ చేద్దాం ఇక అట్లే పెరుగుతూనే ఉంటుంది ఇక మనకు 3 సార్లు కావాలి పనిష్మెంట్కు ఓకే అర్థమైందిగా ఒకవేళ మళ్ళీ మీరే ముగ్గురు ఉన్నారనుకో మీకు పనిష్మెంట్ ఉంటుంది మీ ముగ్గురులో ఉన్న సేఫ్ అయ్యింది అనుకో వాడు బతికిపోతాడు మిగిలిన ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుంది ఓకే ఒకవేళ మీరు ముగ్గురు బయటకు వెళ్ళి కొత్త ముగ్గురు ఉన్నారనుకో ఇంకా 2 రౌండ్లు కండక్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు అట్లా అన్నందుకైనా మళ్ళీ చాలా సేమ్ చాలా స్టార్ట్ జాంబీ గాయా ముగ్గురు నువ్వు సేఫ్ అయినావురా ఎక్కినా ఎక్కకున్నా అయిపోయి వాళ్ళే ఇద్దరు ఉన్నారు అజ్జా ఒరే ఇది చూడురా అయ్యో 39 సెకండ్ల ఛాలెంజ్ అయిపోయింది 38 seconds ఫస్ట్ ఎక్కిన తర్వాత అంతా ఎక్కిరు ఫస్ట్ రాకేష్ ఎక్కిండు అదే పనిష్మెంట్ పొక్కలనే ఇద్దామా చాలా ఇప్పుడు పనిష్మెంట్ అయితే గాయస్ ఇస్తున్నాము పనిష్మెంట్ వచ్చేసి మీకు తెలిసిందే ఎట్లా 3 సార్లుగా
చాలు ఎంతగానం బిస్కో పెట్టుకో మళ్ళా ఊదిండు అది ఒక్కసారి ఇంకా 2 సార్లు ఉందిగా ముందే చెప్తున్నా ముక్కలో పెట్టరా మరి సీసా ముక్కలో పోయి పెట్టంగా లేవు మళ్ళీ కౌంట్ చేయాలి మీరు ముందే చెప్తున్నా పెట్టంగానే అనాలి బిస్కో దగ్గర మత్తు ఆడినాం దీంతో పెట్టు ముక్కుల డైరెక్ట్ ముక్కుల పెట్టు మూడోసారి డైరెక్ట్ ముక్కుల డైరెక్ట్ ముక్కుల ముక్కులా దగ్గర తీసుకో ముక్కు దగ్గర తీసుకో దగ్గరగా చలనం లేదు పెట్టు 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 అట్ట బాబాయ్ గారు అట్టే ఉంటదేమో అనుకుంటుండు మండుతుంది అబ్బు సేమ్ అండుతుంది ఎట్లయినా తీసుకో పెట్టుకో దగ్గర ఘోరంగా నే మత్తుగా వాడినది మరిగింది పెయ్యికి వాడు వాళ్ళేదా 2 బాగా తోలు బాగా దొడ్డునట్టే ఊపిరితిత్తులు కూడా దొడ్డు ఉన్నట్టున్నాయి షాక్ వచ్చి ఒకటేసారి మడుతుంది చేతు 2 బాటిల్ పెట్టుకో ఇంకోసారి పవర్ అయిపోయింది నీళ్ళు తిరిగినాయి చోరుగాడు వస్తుంది కదా చోరుగా పనిష్మెంట్ తీసుకోలే కదా వాని కూడా 2 సారా పెడదాం మనకి ఇవరకు పెట్టలేదు అందరూ అన్నారు తొందర చచ్చిపోతాను కింద వాడిని బొరుతుడు లాస్ట్ ఫస్ట్ ఇలా రాను అరే పోయిరా మడుతుందా వాడే వస్తారు తీరా పట్టుకొస్తారు చెప్పేది పైన పైన చేయలు కడుక్కొచ్చుకుంటున్నా ప్రసాదం అదగంట మంచిగా పిసుకోండి ఒప్పించుకో మంచిగా పెట్టుకుంటే ముక్కు కాడ ఉబ్బింది తానం చెయ్య బాగా మీద వేరా మీద వేరా తర్వాత వద్దాం పుసుకున్నాక ఆ నీళ్ళు తుడుచుకో ముక్కునే నీళ్ళు తుడుచుకో నీళ్ళగా పోతుంది మంచిగా తీసుకోపోతే ముక్కడ పెడతాం ఎక్కువగా వాళ్ళు వస్తాను ఆడొద్దు కానీ అక్కడ పిలుచుకో పెట్టగా రప్పని తీసుకో లేకపోతే మళ్ళా తర్వాత డైలాగులు దగ్గర పోయి ఇంకొకసారి మళ్ళొకసారి లాస్ట్ అయిపోయిందా సెట్ అయింది మళ్ళొకసారి వాళ్ళకి 3 సార్లు పెట్టినాం మేము ఇంతమంది ఉన్నారుగా మొత్తం దొరకబట్టరు కాలు దొరకబట్టు
ఎందుకు పడుతుంది మంచిగా పెట్టుకో 3 4 5 6 ఆరుగురు సురుమంటుంది అయిపోతాయి కడుపులు ఏంగా ఏంగా ఆగురా అయ్యా నువ్వు ఎందుకు ఇక్కడ సుర్రు అంటుంది ముక్కు కాడ పెడతా గంతే ముక్కు అద్దు ఇప్పుడే దుమ్మనే ఆయన ముక్కు ఏం కాదు మాకు అందరికి ఇన్న పెట్టాం గిడ పెట్టదు పెట్టుడుతోనే బీర్చుకోవాలి పెట్టుడుతోనే బీర్చుకో లేడీ అయితే మళ్ళీ పెడతాం మన మెల్ల అయిపోయింది అయిపోయింది ఫస్ట్ సారి గార్డెన్ కురుకుతుండ్రా వానికి పెడతావా భయం పెడతామని కాదు పెట్టుర్రి నాకు దొరకబట్టుకొచ్చా సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీనికి వానికి పెట్టలేదు ఒక్కసారి కూడా ఇప్పుడు పెట్టు పోయిందా ఏమన్నా అయిందంటే మొత్తం రుద్దు శ్వాస ఆపుతుండే తమ్ము తీసుకుంటే ఏమన్నా ముక్కు కానిందిరా ఆడింది ఉబ్బింది చూడు ఏం కాలే ఏం కాలే మనక్కడిది కాలేదు ఇక గట్టి డిమ్మాలే అంటే సపరేట్ అబ్బో నీళ్ళు వస్తున్నాయి అయితే అరే ఇది కొత్త ఆర్డర్ పెట్టు కొత్త ఏం లేదు అది అంతా ఏం లేదు ఏమవుతుంది మరి వాళ్ళు 3 సార్లు లేడు పాపం మరి లేకపోతే సేఫ్ అయినాడు నువ్వు అనేవాడువా ఇట్లా సో మొత్తానికి గాయస్ ఇదే రోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్